క్యాలిక్యులేటర్స్ వచ్చాక ఎంతమంది నోట్ లెక్కలు చేయగలుగుతున్నారు చెప్పండి. ఇప్పుడు చాట్ జీపీటీలోనో గ్రాక్ లోనో ఎంతమంది స్పెల్లింగ్ గ్రామర్ మిస్టేక్స్ లేకుండా కనీసం క్వశ్చన్ టైప్ చేస్తున్నారు. ఎంతమంది సింపుల్ వర్డ్స్ కూడా మర్చిపోతున్నారు. టెక్నాలజీ హ్యూమన్ మైండ్ ని దాని క్యాపబిలిటీస్ ని నాశనం చేస్తుందా? ఇదే అనుమానం అప్పట్లోనే ఫ్రాంక్ హెర్బర్ట్ కి బాగా ఉండేది. అందుకే తను జూన్ బుక్స్ లో థింకింగ్ మెషిన్స్ అన్నింటినీ డిస్ట్రాయ్ చేయించేసి హ్యూమన్ కంప్యూటర్స్ అయిన మెంటాట్స్ అనే కాన్సెప్ట్ ని ఇంట్రడ్యూస్ చేశారు. జూన్ కథ మొదలయ్యే 10,000 సంవత్సరాల ముందు బట్లరియన్ జిహాద్ జరిగి అడ్వాన్స్డ్ టెక్నాలజీనే కాదు సింపుల్ క్యాలిక్యులేటర్స్ కూడా బ్యాన్ అవ్వడంతో మనుషులే తమ బ్రెయిన్ ని ట్రైన్ చేసుకోవడం మొదలుపెట్టారు. గుర్తు పెట్టుకోవడం, ఆ డేటా ప్రాసెస్ చేయడం, ఫైనల్ అవుట్కమ్ ని ఒక హైపోసిస్ లాగా చెప్పడం వీళ్ళ పని. స్పేస్ ట్రావెల్ కి అవసరమైనంత కాంప్లెక్స్ క్యాలిక్యులేషన్స్ కూడా వీళ్ళు తమ మైండ్ తో చేయగలరు. అసలు ఈ మెంటాట్స్ అనే కాన్సెప్ట్ ఫ్రాంక్ రియల్ లైఫ్ నుంచి, అది అతని చిన్నతనం నుంచి వచ్చింది. ఆ ఇన్స్పిరేషనే ఫ్రాంక్ గ్రాండ్ మదర్ మేరీ స్టాన్లీ. చదువురాని ఆ జీనియస్ బామ్మ కథతో పాటుగా ఫ్రాంక్ చిన్నప్పటి విశేషాలన్నీ త్వరలోనే లాంగ్ వీడియోగా చేయబోతున్నాను. తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.